నేనైతే ఈ వీడియో పెట్టేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. చాలా డేస్ అవుతుంది. ఇదైతే వినాయక చవితి రోజు అనమాట. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను నేను వినాయక చవితికి అయితే. ఇంకక్కడైతే ఆ రోజు వినాయక చవితి అప్పుడు చెరుకు పెడతారు కదా, పూజలో చెరుకు పెడతారు కదా, ఇంకా అదైతే అమ్మ నాకు పిల్లలకి కొట్టిస్తుంది తినమని చెప్పి. నిజంగా చెరుకు తిని చాలా సంవత్సరాలు అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మా చిన్నప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా ఏంటంటే ట్రాక్టర్స్లో అలా తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. చెరుకులు అయితే లోడు తీసుకెళ్ళేది. ఇంకప్పుడైతే మా క్లాస్ బాయ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి చెప్పైతే మేము పెరికించుకునే వాళ్ళము చెరుకుని. ఇంకట్లా తింటూ వెళ్ళే వాళ్ళం అనమాట ఇంటికైతే ఈవినింగ్ టైంలో. సో ఇంకట్లా అండి. ఇంక నేనైతే వినాయకుడికి బొమ్మ కదిలించేటప్పుడు బొడ్లో డబ్బులు పెడతారు కదా, ఇంకా అదైతే అక్కడ తీసుకోమని చెప్తుంది. ఇంక నేనైతే తీసుకున్నానండి. ఇంకైతే ఆ రోజు నైట్ ఇంకా మా స్ట్రీట్లో అయితే వినాయకుడి దగ్గర కోలాటము అది ఇంకా అంతా కూడా వేస్తూ ఉన్నారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఇంకా ఆ రోజు నైట్ అయితే. సో ఇంకేదైతే వినాయక చవితి అయిపోయినా థర్డ్ డే అండి. సెకండ్ డే అంతా కూడా ఏమీ షూట్ చేయలేదు నేనైతే. ఇంకేదైతే థర్డ్ డే అనమాట. ఇంక ఇక్కడ థర్డ్ డే ఏంటంటే దేవుడు ఊరేగిస్తున్నారు. ఇంక టైం అయితే అప్పటికే 10 అలా అయింది. ఇంకా అందరూ కూడా వాకిట్లో ముగ్గులు అవి వేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా మనం కూడా వేద్దాము వచ్చేస్తుంది దేవుడు అని చెప్పి ఇంకా మా అన్న వాళ్ళ పాప అయితే వాకిలు చిమ్ముతూ ఉందండి. ఇంక ఇక్కడ నేనైతే నీళ్ళు పడుతూ ఉన్నాను బకెట్కి అయితే. ఇంకా మాకంతా కూడా వీధుల్లో ముగ్గులు వేసుకుంటారండి. అంటే ఆ ముగ్గు మీద స్వామివారు పోవాలి అన్నట్లు. నేను నా పెళ్ళికి ముందు అంతా కూడా నేనే వేసేదాన్ని. ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళ పాప వేస్తుంది. తనే ముగ్గులు అన్నీ కూడా వేసుకుంటుంది. సో ఇప్పుడైతే మా పాప వాకిలి చిమ్ముతుంది కదా, మా వదిన అయితే ముగ్గేస్తుందంట. ఇక్కడైతే ఆమె నీళ్ళు అవి చల్లుతూ ఉంది. ఇంకా నేనైతే వీడియోస్ పెట్టకూడదు ఇందులో అనుకున్నానండి. అందుకే ఇన్ని డేస్ కూడా వీడియో అసలు ఏమీ కూడా నేను తీయట్లేదు. ఇదేనండి లాస్ట్ వీడియో నేను తీసింది. ఇంకా మళ్ళీ ఏమీ కూడా తీయలేదు నేనైతే. ఇంకెందుకు వేస్ట్, తీయనవసరం లేదు అని అనుకున్నాను. ఇంకా పెట్టద్దు వీడియోస్, ఇంకా అవసరం లేదు అనుకున్నానండి. ఎందుకంటే వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు కదా, సో ఎందుకు తీయడం అని చెప్పి. కానీ కొన్ని ఛానల్స్ చూస్తుంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతున్నారు. అయినా సరే వాళ్ళకి సరైన రిజల్ట్ అయితే రాలేదండి. వాళ్ళు కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రాలేదు. అట్లాంటి వాళ్ళే తీస్తున్నారు కదా. మనము ఒక్క సంవత్సరానికే ఇలా డిలా పడిపోతాయి ఎట్లాగా. కొంతమంది చాలా సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పటికైనా సక్సెస్ అవుతాము యూట్యూబ్లో అన్న హోప్తో అయితే ఉన్నారండి చాలామంది కూడా. సో ఇంకా వాళ్ళందరి ఛానల్స్ చూసి ఇంకా నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇంకా 1-2 ఇయర్స్కే మనం ఇలా డీలా పడిపోతాయి ఎలాగా, వెయిట్ చేద్దాము, సక్సెస్ అయ్యేంత వరకు మనం ట్రై చేద్దాము, ప్రయత్నిద్దాము అనేసి నేనైతే మళ్ళీ వీడియో అయితే ఇక్కడ దీన్ని పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే. యాక్చువల్గా అసలు పెట్టాలనుకోలేదు నేను వీడియోస్, ఇంకా చాలు స్టాప్ చేసేద్దాం అనుకున్నాను. బట్ కొన్ని వీడియోస్ చూసి ఇంకా లేదు అట్లా అనుకోకూడదు, మనం సాధించే వరకు అయితే ఇక్కడ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఓపిక చాలా అవసరం మనిషికి. సో నేను అది రియలైజ్ అయ్యాను అనమాట. ఇంకా అందుకనే ఈ వ్లాగ్ని అయితే ఈరోజు ఎడిట్ చేద్దామని చెప్పి ఇట్లా తీస్తున్నాను. అక్కడైతే వినాయకుడికి లడ్డు పెడతారు కదా, ఇంకా అదైతే ఊర్లో అందరికీ కూడా, అదే మా వీధిలో అందరికీ కూడా పంచుతున్నారండి. మామూలుగా ప్రతి ఒక్క బొమ్మ దగ్గర వేలం వేస్తారు లడ్డుని, కానీ మా వీధిలో అయితే లడ్డుని వేలం వేయరండి. ఇట్లా అందరికీ పంచిపెట్టేస్తూ ఉంటారనమాట వీధిలో అందరికీ కూడా ఇంటింటికి. సో ఇక్కడైతే చూడండి టపాసులు
అసలు ఆ బాబు అయితే సరం చేత్తో అలా లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. అసలు ఒక క్షణం ఏం అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాడు అబ్బా పిల్లోడు, టపాసులు ఎక్కడికి ముందుకు కాలుతూ వెళ్ళిపోతున్నాయన్న చేతిలో ఆ సరం చూడలేదండి నేను. ఇంకా తర్వాత అయితే చూశానమాట. పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వినాయక చవితికి అయితే. ఇంకా అక్కడైతే షార్ట్స్ అవి పెట్టున్నారు కదా, ఇంకా అవన్నీ కూడా మంచిగా పేలుతూ ఉన్నాయండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇంకా దేవుడి ఊరేగింపు అయిపోయిన తర్వాత కూడా సాంగ్స్ అవి పెట్టుకొని అందరం కూడా డ్యాన్స్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. కాకపోతే వీడియోస్ అవి తీయలేదులేండి. నేనైతే వినాయక చవితి రోజైతే వచ్చానండి, అంటే ఆఫ్టర్నూన్ అనమాట. మా ఇంటి దగ్గర పండగ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చాము. అంటే ఆఫ్టర్నూన్ 1 అలా అయింది, 1:30 అలా అయిందనమాట. ఇంకా మా తమ్ముడు వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఇంకా వాడు వచ్చాడంటే ఇంకా ఖచ్చితంగా నన్ను కూడా తీసుకెళ్తాడండి, వాడు అస్సలు ఒప్పుకోడు. సో ఇంక అట్లా వాడు తీసుకురావడం వల్ల వచ్చాను నేనైతే. పాపం షాప్ అయితే మా హస్బెండ్ ఒక్కరే మెయింటైన్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొక బొమ్మ అండి, మా పక్క స్ట్రీట్లో బొమ్మ వస్తూ ఉంటే ఇంకా దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పిల్లలు అయితే ఇక్కడ కోలాటం వేస్తున్నారు. సరే వీడియో తీద్దాం కదా అని చెప్పి వచ్చాను నేను. ఎంత మంచిగా వేస్తున్నారంటే ఆ పిల్లలు చాలా ముద్దుగా వేస్తున్నారండి కోలాటం అయితే. కాసేపు నేను ఇంకా మా పెద్ద పాప, మా వదిన, మేమంతా కూడా కాసేపు అలా నించుని చూస్తూ ఉన్నామన్నమాట. అంటే మా వీధిలో దేవుడు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా అన్నట్లు ఇక్కడైతే మేము వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నామండి కోలాటం అయితే. కాసేపు అయితే చూసేసి ఇంకా మళ్ళీ మా దేవుడు వస్తున్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. నేను ఇక్కడైతే అంటే మా ఊర్లో అయితే నేను చాలా ధైర్యంగా ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను, వీడియో తీసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. అస్సలు ఏమీ జంక్ అనిపించట్లేదు, ఏమీ కూడా మొహమాటం అనిపించట్లేదండి. చాలా క్యాజువల్గా అయితే తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అస్సలు మొహమాటం లేకుండా చాలా ఫ్రీగా వీడియోస్ అవి తీసుకోగలుగుతున్నానండి. ఫ్రంట్ కెమెరా పెట్టుకొని కూడా నేను వీడియోస్ తీసుకుంటూ చేసుకోగలుగుతున్నాను. అసలు ఏమీ అనిపించట్లేదు నాకు, భయంగా కానీ సిగ్గుగా కానీ అనిపించట్లేదు అనమాట. కానీ నేను మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో కనుక వీడియో తీయాలి అంటే కొంచెం ఇబ్బంది పడతానండి. కొంచెం కాదు అసలు చాలా ఇబ్బంది పడిపోతాను. అంటే ఇంటి దగ్గర ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను అనమాట. ఎవరైనా వస్తారేమో చూస్తారేమో అని చెప్పేసి. కానీ ఇక్కడ మాత్రము అస్సలు అట్లా అనిపించలేదు. అంతే కదండి, అంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కాబట్టి మనమేంటో అందరికీ తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి తెలుసు కాబట్టి అసలు ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. చాలా ఫ్రీగా మూవ్ అయిపోవచ్చు. కానీ మనము వేరే ఒక ఊరికి వచ్చాం కాబట్టి అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అవన్నీ కూడా పాటించాల్సి వస్తుంది. సో అలా అండి. మేమైతే వచ్చేస్తున్నాము, దేవుడు వస్తున్నాడని చెప్పేసి మేమైతే వచ్చేస్తున్నామండి. చూడండి అందరూ కూడా కొబ్బరికాయలు చేతిలో పట్టుకొని అయితే నించో ఉన్నారనమాట. దేవుడు వస్తే యుద్ధామని చెప్పేసి. మా వీధిలో వాళ్ళందరూ కూడా ముగ్గులు వేసుకుంటూ ఉన్నారండి. సో మా వాళ్ళు ఆడతారు, అస్సలు చిన్నగా ఆడరండి. మేము ఎప్పుడు కూడా డీజేలు తీన్మారు అది పెట్టమన్నమాట. మాదంతా కూడా ఏమంటారు మాస్ అనమాట, అంటే ఊరన్నాటు మాదైతే కూడా ఫుల్ సౌండ్స్ అనమాట. చాలా బాగా వేస్తారు డ్యాన్సులు అయితే, పిల్లల కాడ నుంచి పెద్దల వరకు వేస్తారండి. మేము ఎంజాయ్ చేసే ఫెస్టివల్స్ ఏంటంటే ఈ వినాయక చవితి ఒకటి, ఇంకొకటి వచ్చి తిరుమల శనివారం. మీకు ఐడియా ఉంటుందో లేదో కానీ వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదేనండి వచ్చేదైతే మాకు తిరుమల శనివారం. సో అందరూ కూడా చూడండి అసలు ఎట్లా వేస్తున్నారో.
ఇప్పుడు ఎదురు వస్తున్నాయి అండ్ ఇక్కడ ఏంటంటేనండి, ఇంకా ఇందాక చెప్పాను కదా పక్క స్ట్రీట్లో బొమ్మ వస్తుందని చెప్పేసి, ఇంకా ఆ బొమ్మ ఇక్కడ మా వీధిలో బొమ్మ అయితే ఎదురెదురు వస్తున్నాయి అన్నమాట. ఇంకా అట్లా ఎదురు రాకూడదు బొమ్మలు అయితే. అట్లా ఎదురొచ్చినప్పుడు ఇట్లా విగ్రహానికి అయితే ముసుగు వేసేస్తారండి. అంటే ఒకరి మొహాలు ఒకరికి ఎదురు పడకూడదంట. దానికి స్టోరీ ఏంటో కూడా నాకు తెలియదు నిజానికి. అట్లా ఎదురు పడకూడదని చెప్పేసి ఇక్కడైతే మేము పంచె ఒకటి ఇచ్చామండి, కొత్త పంచె. అదైతే దేవుని విగ్రహానికి అయితే కప్పేశారు. ఇంకా బొమ్మ అటు తిరిగేసిందంటే పక్క వీధిలోకి వెళ్ళిపోతుంది అది. అట్లా వెళ్ళిందంటే అప్పుడు ఈ విగ్రహానికి ఉండే ముసుగు తీస్తారండి. అప్పుడైతే మనం టెంకాయ అవి కొట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే అదే జరుగుతోంది అసలు. తర్వాత బొమ్మ పక్క వీధిలోకి అయితే వెళ్ళిపోయింది. అందుకని ఆ ముసుగు కూడా తీసేశారండి. ఇక్కడైతే అమ్మ కొబ్బరికాయ అవి వేస్తూ ఉంది. చూడండి బొమ్మ ఇది మా అమ్మ వాళ్ళు తీసిచ్చారనమాట. అందుకనే నేను రావడం కూడా. పూజలు అవి ఉంటాయి కదా 3 రోజులు, అందుకని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికైతే. ఇక్కడైతే ప్రసాదం ఇచ్చారండి, పులుసన్నము గుగ్గుళ్ళు అమ్మాయి కలిపింది. అందరూ కలిసి చేసుకుంటారండి. అన్నదానం కూడా చేస్తారు. అసలు చాలా బాగుంటుంది 3 రోజులు కూడా. ఈవినింగ్ అయితే పిల్లలతో డ్యాన్స్లు అవి వేయించడము చాలా అంటే చాలా సూపర్గా చేస్తారు. ఇక్కడ ఏంటంటే టపాసులు ఎక్కువ అవుతాయండి. అంటే గేటుకి షార్ట్లు పేలుస్తూ ఉంటారు. 1000 వాళ్ళ అట్లా 500 వాళ్ళ అట్లా పేలుస్తూ ఉంటారనమాట ఫుల్గా అయితే. అట్లా పేలుస్తూ ఉన్నారు వాళ్ళు, షార్ట్స్ అవి వేస్తూ ఉన్నారు. అమ్మేమో ఇక్కడ హారతి తీసుకొచ్చిందనమాట. నన్ను తీసుకోమంటే తీసుకుంటున్నాను. ఇక్కడ వదిన వీడియో తీ అని చెప్తే తను నా ఫేస్ తప్ప మిగతా అంతా కూడా కవర్ చేస్తుందండి. సో నా చేతిలో చూసారా ఎన్ని పులిహోర పట్లాలు అయితే ఉన్నాయో. సో ఫైనల్గా వీడియో ఇంతేనండి. బొమ్మ కూడా వెళ్ళిపోతూ ఉంది. బొమ్మ వెళ్ళిన వెంటనే మేమంతా కూడా డ్యాన్స్లు అవి వేసుకుంటాం అనమాట. సో వీడియో ఎక్కడికి ఎండ్ చేసేసిన, నచ్చితే కనుక లైక్